హలో. మగవాళ్ళల్లో 60 ఏళ్ళు దాటిన తర్వాత ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ కామన్గా వస్తాయని చెప్తారు. ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్కి సూచనలు ఏంటి? ఇవి సూచనలు ఉంటే మనకు ప్రాస్టేట్ ప్రాబ్లం ఉంది అని డెఫినెట్గా కన్ఫర్మ్ అయినట్టే. సో ఈ 6 సూచనలు ఉంటే మీకు ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నట్టే. సో ఫస్ట్ వన్, రెగ్యులర్గా వాష్రూమ్ పోవాల్సింది వస్తూ ఉంటే, అంటే ప్రతి అర్ధ గంటకి 45 నిమిషాలకి మనం వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం పడుతూ ఉంటే. రెండోది, రాత్రి వేళ మనం పడుకున్న తర్వాత పదే పదే ఒక 5-6 సార్లు యూరిన్ పోవడానికి లేవాల్సింది వస్తుంటే. మూడోది, మనము బాగా ప్రెషర్ యూజ్ చేసి యూరిన్ పాస్ చేయడానికి, అంటే బాగా టైట్గా స్క్వీజ్ చేసి తేనే మనకి యూరిన్ బయటకు వస్తూ ఉంటే ఇది ఒక డెఫినెట్ సూచన అండి. అదే కాకుండా నాలుగోది, మనము యూరిన్ పాస్ చేసిన తర్వాత మనకి లోపల ఎంటీ, అంటే ఖాళీ అయిపోలేదు, ఇంకా కొద్దిగా యూరిన్ లోపల మిగిలిపోయింది అన్న సూచన అనిపిస్తూ ఉంటే డెఫినెట్గా మనకు ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నది. అదే కాకుండా మనం యూరిన్ పాస్ చేస్తూ ఉన్నప్పుడు మన దార, అంటే యూరిన్ బాగా కొద్దిగా దూరంలో పడుతుంది. అదే కాకుండా మన ప్యాంటు మీద పడి ఒక్కొక్క డ్రాప్ అనేది కింద మన కాళ్ళ మధ్యలో పడుతూ ఉన్నప్పుడు ఈ ప్రాస్టేట్ పెద్దగా అయ్యింది, ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉంది అన్నట్టు కన్ఫర్మ్డ్ అండి. అదే కాకుండా మనకి దార అనేది కొంచెము వీక్గా ఉండి దగ్గరికి పడ్డది అన్నట్టు, లేకపోతే మనము యూరిన్ పాస్ చేసి బయటికి వచ్చినాక వాష్రూమ్లో నుంచి మన ప్యాంట్లోకి ఒక డ్రాప్, అంటే డ్రిబ్లింగ్ అవుతూ ఉన్నప్పుడు, ఈ 6 సూచనలలో ఏది ఒకటి ఉన్నా మీ దగ్గర ఉన్న సెంటర్కి వెళ్ళి మీ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఒక అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మీకు ప్రాస్టేట్ పెద్దగా అయిందా లేదా అనేది డెఫినెట్గా తెలుస్తుంది.